హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఆ దోస్తులు, ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగినట్టు చూపించాలని అయితే అనుకుంటున్నాము. అన్ని స్టోరీ కంటే ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ గా ఉండబోతుంది. రియల్ స్టోరీ అన్నమాట. కొంచెం మీరు చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 4 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం లేదే, ఆఫీస్ లో ఉన్నా. తిన్నారా అన్నం? తిన్నా. బెండకాయ కూర అండింది, తిన్నా. ఇక వచ్చిన మంచి అండిందా పాపం రాని? మంచిగానే అండింది. ఏం చేస్తున్నావు? తిన్నవా నువ్వు? చిన్నోడు ఎటు వేయండు? అవో ఇంతకు ముందే ఏటో పోయిండు. అమ్మ ఇట్లా ఏం చేస్తాంది? ఏం లేదండి, అట్టిగానే ఇప్పుడే ఏటో పోయింది అమ్మ. ఇక నాన్ననేమో పొలం కాడికి పోయిండు. మరి ఎప్పుడొస్తావు మేడం? వచ్చిందే నిన్న. నువ్వు రారా అని అనబడితివి. ఇప్పుడు రాను, ఓ వారం రోజులు ఉన్నాకనే అత్తా. వారం రోజులు అవసరం లేదు లత. నాకు నువ్వు లేకపోతే ఇంట్లో ఉండడం అంటేనే పిచ్చి లేస్తుంది. కానీ అంతా పని చేస్తుంది కదా, వంట చేస్తుంది కదా, మంచిగా తిని పడుకోవడానికి. ఏంది మరి? అంతేగాని ఎంతైనా నువ్వు ఉన్నట్టు ఉంటదా లత? ఏ వస్తలేండి, ఒక 4-5 డేస్ ఉన్నాక వస్తా, సరేనా? ఇక శ్రీనుకు కూడా హాలిడేసే కదా, వానికి కూడా ఇక్కడ చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు. మేము అచ్చుడితోటే నిన్న శ్రీను వచ్చిన వారాని అందరు ఉరికొచ్చిర్రు. ఇక వాడు ఇంట్లోనే ఉంటలేడు. అంతేనా? ఎక్కువ తిరగనీయకు. సరే. తిన్నవా? మరి ఏం కూర వండింది? ఇలా ఫిష్ కర్రీ చేసింది, కొంచెమేమో ఫిష్ ఫ్రై చేసింది అమ్మ. ఇక మేము వచ్చినామని తిన్నాం. ఇక నేను బయట కూర్చున్నా. వాడేటో వేయండు, అమ్మేటో వేయింది. సరేలేండి, మరి తర్వాత చేస్తా. బాయ్ మరి. సరే బాయ్. ఈ హాలిడేస్ అప్పుడే కదా మేము ఇటు వచ్చేది. అబ్బా వచ్చినమో లేదో రా అని అనబట్టే. 2 రోజులు ఉండండి, నేను అస్సలకే పోను ఏమన్నా గాని. ఫోన్ మాట్లాడుతుంటే రానెందుకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాంది? హలో బావా, ఏమైంది? ఫోన్ మొత్తం బిజీ వస్తుంది. ఏం లేదు, లత ఫోన్ చేసింది, అయితే మాట్లాడుకుంటా ఉన్నా. ఏమైంది చెప్పురా అని. ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు బావా, ఊరికే మాట్లాడదామని చేసిన. ఏ టైం వరకు వస్తావు బావా నువ్వు? నేనా 4-5 అవుతుంది. సరే బావా, ఏమన్నా చేయమంటావా కర్రీ? మళ్ళా బెండకాయ తోటే తింటావా? బెండకాయ కర్రీ మంచిగానే ఉంది. వచ్చినాక అదే కర్రీ తోటి తింటా తీయు. మళ్ళా ఎందుకు వేరే అంటుతో? వద్దొద్దు. సరే బావా, ఇంకా ఏం చేస్తున్నావు? వర్క్ లేదా మరి? అక్కతోటి ముచ్చట పెడుతున్నావు? వర్క్ అంటూ ఏముండదు ఇక్కడ. ఇక నేనే మేనేజర్ని కదా, అన్ని చూసుకోవడమే. ఖాళీగానే కూర్చున్నా. అవునా బావా? సరేలే. ఇంకా మరి? నేను వచ్చే ముందు కాల్ చేస్తలేరా అని. అయ్యో బావా, మాట్లాడొచ్చు కదా. ఖాళీగానే ఉన్నావేమో, వర్క్ ఏం లేదేమో. వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూడాలి కదరా అని. సరే బావా, తొందర్రా, సరేనా? సరే. ఈమెంది బావా అని బాగానే గలవరిస్తాంది. తొందర్రా అని అంటాంది. నా ఇష్టం ఉన్నప్పుడు నేను ఇంటికి పోతా గాని. భలే ఉన్నది మైతవా. ఈ బిడ్డ ఇంటికాడ ఏం చెప్తుంది? ఇటు అత్తే అయిపోవు కదా, లత లేనే లేకపాయే. అది అట్టిగా ఉండది నర్సవ్వ. అదోటి ఇదోటి చదువుకుంటూనే ఉంటది. ఇక నువ్వు పోయే అమ్మ నేను ఇంటికాడనే ఉంటా అని అన్నది. సరే తీయని నాకే మనసున మట్టక వచ్చిన. పాపం లత ఉంటే ఇంటికాడ సందడి. మీరు లేనప్పుడైతే అది ఎక్కువ వచ్చి ఇన్నే కూసునేది. ఇక మీరు వచ్చినప్పడుతుంది, మీరు ఉన్నారని తక్కువ. అలా ఎప్పుడు వస్తుందట మరి రాజు ఇన్ని రోజులంటే పంపించకపోవు గాని భలే పంపించిండు. 4-5 రోజులైనాక వస్తుందట. వాళ్ళ అమ్మోళ్ళు ఊక గలవరిస్తుందని పోయింది. గదే అవ్వును అయ్యా ఉన్నన్ని రోజులే కదా అవ్వగారి ఇల్లు అనేది. పోవచ్చు గాని ఆయనకు తిండు.
అవును మరి తిండేడ తింటాండే మా రాణి పొద్దుగాలనే పోయింది, ఇంట్లో ఊడ్చింది, బోర్లుండనట, తోమిందట, అన్నం కూర అండిందట. ఇక తిను బావా అంటే సరే తింటా అని అన్నాడట. పోంగా ఎప్పిపోయిందట. రాణి నువ్వు వట్టి ఉంటే బావకు ఇంత అన్నమున్ను కూర అండి పెట్టిపో తింటాడు అని చెప్పిందట. ఇక సరే తీయక్క నేను అట్టిగుండకపోతే ఏమైనా పని చేస్తున్నానా అని ఈవన్నదట. పక్కనున్నప్పుడు ఎవరికైనా గట్లనే ఆపతో సంపతో వత్తది, ఒకరికొకరము అయితే బయట ఎవరైతారు. అబ్బో నా బిడ్డ పుట్టినరోజుకు డ్రెస్ కొన్నారు, కేక్ కడిగేపిచ్చిర్రు. నా బిడ్డను ఎటువైనా పట్టుకొని పోతుంది లతవ్వ. నున్నా కూడా ఇగో తినుర్రి అని ఇత్తది. ఆమెది గుణం వేరే. ఇద్దరు ఆలుమొగలు మంచోళ్ళే. ఆ నిజమే నర్సక్క. ఓ నర్సక్క, ఏంద్రా తిరుపతి గాడు వచ్చేనా ఇటు? ఏమో ఆడేందుకు వస్తాడ్రా? ఆడేదన్నా పైసలు అవసరం ఉంటేనా ఇంత కూర అవసరం ఉంటేనా అత్తాడు. ఇయ్యాల వాడు గణనే వాళ్ళేది కాదురా. అరే బట్టే బాసుగాడు ఏడవైనట్టు. ఇయ్యల్లగాలు కట్టెలు కొట్ట రమ్మన్నారు, ఇద్దరం వస్తామని చెప్పినా వాడు ఏడవైనా ఏడ కనబడతలేడు. బాడ్కవుగాడు ఏమో పో ఏడవేండు. ఇద్దరు సోపతి భలే ఉంటది. ఇలపురం జోడి ఏడవేండు ఏడని చూడాలి. ఇడియే బట్టి నా పని డుమ్మా. పాపం పోరగాళ్ళు ఇంత పని చేసుకొని పెళ్ళాలని చేసుకోర్రా అంటే పెళ్ళాలద్దు అని పని చేసుకుంటా తాగుకుంటా ఉంటారు. ఏమన్నా కూర అంట అరే ఇయ్యల్లా ఆ కూర పాడగాను టమాటా అని అండినవు మొత్తం నీళ్ళే పాడైనయి. ఇగో గట్టిగా అండుతనేమో నా కొడుకు సొర్రుడు పోదు, అల్లగిన్నన్ని నీళ్లు పోసే వరకు నీకు సొర్రుడు పోదు. మరిగా మనిషికో కూర అండుదునా ఎట్లా? అయ్యో పోసా, నన్ను చూస్తావా నీ కొడుకుని చూస్తావే? నిన్ను చూసి చూసి ఇగో ముసల్దాన్నైనా ఇక నా కొడుకునన్నా చూసుకోవద్దా? నా కరబాసు ఏడవేండో ఎండకు తిరుగుతాండు, ఇంకింత కర్రగా అయితాండు. గా నిమ్మకాయ పెట్టి నా కర్రబాసుకు పెయ్యంత రుద్దాలే. అట్లా రుద్దుతే మొత్తం తెల్లగా అవుతాడు కావచ్చు. అబ్బా ఇల్లు జుర్రు. ఇటువేనవరా నానిగా మీ అమ్మ రంది పడబట్టే నా కొడుకు ఎండాకు తిరుగుతాండా ఏంది ఇంకింత కర్రగా అవుతాడు అని. బయట తిరగకపోతే ఇక ఇంట్లోనే ఆడికిడికి తిరగల్లా ఏంది? అమ్మా లేవే అన్నం వేసుకురాపో. అన్నం అరనాయన్నా కరబాసా ఎటువైనవురా బిడ్డ? అప్పుడెప్పుడు పోయినవు ఆడి ఆడి అత్తన్నవా? ఇంకా పోరా నానే ఆడుకోవడానికి. ఏం లేదు అట్టేనే బంటిగాడు నేను కూసున్నావు. బంటి చూడు ఎట్లున్నాడో, నువ్వు చూడు ఎట్లయినవో. ఆ మోకానికి పెయ్యికి మొత్తం నిమ్మకాయ పెట్టి రుద్దుతా. ఒళ్ళంతా మండుతుంది నాకు. గా నిమ్మకాయ పెట్టి రుద్దల్లా నువ్వు? నందింటనే అమ్మా. ఏం కూరనే? టమాటా. ఈ టమాటా పాడగాను ఇంకేం కూరగాయలు లేవా అనే? ఈ అయ్యను గా పక్కనోని చేనులో దొబ్బకరమ్మంటే ఈ పొట్టోనికి ఏం సాతన కాదు. ఎంతే పొట్టోడా పడుతుంది. మరి అని ఈ పొట్టి మొగంలో చెప్పు. గా పక్కనున్న చేనుల తాపకు రెండు దొంపుకొని రావచ్చు. ఏమున్నా ఊపుకుంటా పోతావు, ఊపుకుంటా అత్తావు. ఆయనకి ఇప్పుడు టమాటా అద్దట. రెండు గుడ్లు గోలియల్ల బిడ్డ. ఆ గొద్దెలు తెచ్చుకోవాలి రోడ్డు మీద ఉన్నాయి. ఆ గొద్దెలు నీకు గోలిచ్చి పెడతా తియ్యి. నా సుపుత్రునికి నేనెందుకు గొద్దెలు గోలిత్తా? బంటి తింటావారా? తింటారా? మా టక్కన రెండు గుడ్లు అండిపోయే మేమిద్దరం తింటాం. నువ్వు తినలేదా పిల్లగా మీ ఇంటికాడ? తింటే తిననే. నేను ఎప్పుడన్నా ఇంటికాడ తింటాలేనా అనే? మన ఇంట్లో తింటే ఏమైతుంది? తినని గాని అండుతా అండుతా. వంటేది బిడ్డ? 3 గుడ్లు అండుతా. తిందుర్తి. కూసో బంటయ్యా కూసో. కూసుంటా. అబ్బో చూసినవారా మీ అవ్వ నీకు టమాటా అద్దు అని నువ్వు అనవరకు గుడ్లు గోలిత్తా అని అనబట్టే. నాకేదన్నా నచ్చని రోజు నేను అండిందే తినాలే నువ్వని నన్ను లొల్లి ఎత్తది. మరి నువ్వు నేను ఒకటేనా? నువ్వు తిని ముసలోని వైతివి. నేను ఇప్పుడు తిని పెద్ద పెరగాలి. గట్లాంటివేం బ్రో? మరి నిజమే కదా. ఆ బంగారం ఇంటికి వచ్చి రాండి. వచ్చినా ఇయో రాంగా 2 బీర్లు తెచ్చుకున్ననే. నువ్వు ఉంటే ఎక్కువ నన్ను తాగనియవు కదా, అందుకనే 2 తెచ్చుకున్నా. ఇయో ఒకటి ఇప్పుకొని బల్ల మీదే కూసున్నా. అవునా? బాగా తాగకు. ఇక నేను లేనని మొత్తం రోజు తాగుకుంటూనే ఉండకు. నేను ఎక్కువ తాగా అని తెలుసు కదా, ఎప్పుడో తాగిన రోజు ఎక్కువ అవుతుంది. అదే గాని ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మ చాయ్ పెట్టింది తాగుతున్నా. అనిగాడు ఎటువేండు? ఉన్నాడు ఫోన్ చూస్తుండు. రారే రేపు నాకు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు. ఏ వస్తతియ్యో. ఊకే ఫోన్ చేసినప్పుడల్లా రా 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 అని అనుడేనా? అనిపించిరా రాని ఇట్లా? ఏమో మరి నేను వచ్చి అర్ధగంట అవుతుంది గాని రాని అనవలేదు. వాళ్ళ అమ్మ నేను రాంగా బయట ఊడుతుంది. ఆహా
సరే సరేనండి, మీరైతే తినేసి పడుకోండి, మళ్ళా ఎటు ఓకు తాయినాక. నేనేటి పోతా పోను. సరే సరే. సరే తీకోసేపు అయినాక చేస్తా. సరే. నా పెళ్ళం లేకపోతేనే ఇవి తాగుడు ఉంటే స్ట్రిక్ట్ అయ్యే మేడం, తాగదాయే తాగితే మేడంకి నచ్చదాయే. అందుకే లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చిల్లు కావాలి. భాస్కర్ గాడు ఏడున్నాడో, ఇవి రెండు అయిపోయినాక ఓ 2 బీర్లు తీసుకొని రమ్మందాం, ఆనుకోటి నాకోటి అవుతుంది. అవా ఎప్పుడొచ్చినావు? నేనొచ్చి అర్ధగంట సేపు అయిందిరా అని. మరి కాల్ చేస్తలేవు, పిలుస్తలేవు? ఎందుకు ఇక నువ్వు పడుకున్నావా ఏంది? పడుకున్నా బావా, నీ గురించి చూసి చూసి పడుకున్నా. ఎందుకు నా గురించి చూసినావు? అట్టుగానే బావా, నువ్వు తోటి మాట్లాడితే కొంచెం టైం పాస్ అవుతుందని చూసినా. అక్క ఫోన్ చేసిందా? చేసింది. నువ్వేంది బావా బీర్ తాగుతున్నావు? అక్క ఉంటే తాగనియ్యది. నేను బయట నుండి తాగొచ్చినా కూడా నా మీద మస్తు సీరియస్ అవుతుంది. నేను తాగుడంటే దానికి ఇష్టం ఉండదు. ఇక ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు గిట్లనే తెచ్చుకొని తాగుతా, బయట ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకుంటా. అబ్బో, అక్క అంటే నీకు బాగానే భయం ఉంది బావా. భయం ఉన్నది, అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది. అలా అలుగుతే మామూలుగా అలగది. 2-3 రోజుల దాకా అన్నం తినది, మాట్లాడది. అందుకే ఆమెను ఏమనకుంటా, ఆమెకు ఏం కోపం రాకుండా నేను చూసుకుంటా. అవునా బావా, నన్ను కూడా అదే రకంగా చూసుకోవాలి నువ్వు. ఎవ్వరు లేకపోతే నాకు మస్తు బోర్ కొడుతుంది బావా. అందుకే కదా నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పినా. అవునా, సరేలే. అయ్యో, ఏమన్నా ఏసి అల్లా బావా, తాగుతున్నావు కదా. ఏమద్దురా అని మా ఫ్రెండును రమ్మంట, కాసేపు అయినాక వస్తాడు కావచ్చు. ఎందుకు బావా? చాలా రోజులైతుంది వాడు నేను కలిసి కూర్చొని తాగక. నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ వాడు. నేను వచ్చినాక కాసేపు అట్లా మాట్లాడుకుంటా డ్రింక్ చేస్తామని. నేను ఇల్లుడు వల్ల బావా. ఎందుకులే, ప్రొద్దున్నే ఊడ్చినావు కదా, ప్రొద్దంతా నేను లేనే లేదు కదా, ఏం అంగం లేదు. సరే బావా. సరే. బావా అని నా చుట్టూ మంచిగానే తిరుగుతుంది. పాపం లత లేనందుకు నన్ను చూసుకోమని లత ఎప్పిపాయే. ఇక అదే రకంగా చూస్తాంది. ఇట్లా రాణి అనేది వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా రాజుకు అండి పెట్టుకుంటా ఉంటదన్నమాట. ఇక ఒక 3 రోజులైతే గడిచిపోతుంది. ఇక రాణి రాజును వెరైటీగా మాటలు పెట్టి పడేయాలని చూస్తుంది, కానీ రాజు అస్సలకే లొంగడన్నమాట. ఒక 3 రోజుల తర్వాత ఏమైందో చూడండి. ఆ బిడ్డ పందం ఆయన ఎప్పుడో వచ్చి ఎప్పుడో వంటడు తీయి, మనకేంది రా. కాదమ్మా, ఇంత టైం అవుతుంది, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేడా బావా. అక్కకు తెలిస్తే కంగారు పడదా? మరి ఎక్కడున్నాడో ఏం కథను, కొంచెం ఆయన వచ్చిండంటే మనకు నిమ్మలమైతుంది కదా. అయితే అక్క చెప్పలేదు నాకెందుకు చెప్పలేదని అంటది కదమ్మా. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోపో అమ్మా, ఆ బావ వచ్చేదాకా నేను చూస్తా. ఎంత ఫోన్ చేసినా కూడా అస్సలకి లిఫ్ట్ చేస్తలేడు. అది కూడా కరెక్టే, ఇంటి పక్కన ఉంటిమి. మరి గివర్ దాకా ఎటు వేయండు? దగ్గర 11 అవుతుంది. గదే అమ్మా, నాకు అదే భయం అవుతుంది. నువ్వు పోయి పడుకోపో అమ్మా, నువ్వు వచ్చినాక వస్తాపో. సరే బిడ్డ, ఒక్కదాని భయపడవా? నాకేం భయం అమ్మా. సరే తియ్యి, నాకు నిద్ర బాగా వస్తుంది. నువ్వు కూడా రా, ఆయన వచ్చినట్టు బండి సప్పుడు వినబడితే బయటకొచ్చి చూద్దువు. నేను అత్తగా నువ్వు పోయే పడుకోపో. సరే. ఏమైంది అసలు బావకు? నేనేమో ఇక్కడ పిచ్చిదాని లెక్క ఎదురు చూస్తున్నా, ఫోన్ చేస్తేనేమో అస్సలకే లిఫ్ట్ చేస్తలేడు. ఇటు పోయినట్టు ఏం కథ? ఎక్కడన్నా పార్టీలా ఉన్నాడా ఏంది? పార్టీలు ఉంటే కూడా ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పచ్చు కదా, మాట్లాడచ్చు కదా. అక్క పోయి 4 రోజులు అవుతుంది. ఇక మళ్ళా రేపో మాపో వస్తుంది. బావను నా దిక్కు తింపుకుందామంటే గింత కూడా ఛాన్సు అస్సలకే ఇస్తలేడు. ఈరోజు ఎట్లయినా చేసి బావను మొత్తం టెంప్ట్ చేసైనా బావని ఏదో రకంగా నేను పడగొట్టాలి. ఇట్లాంటి మొగోడు ఇక ఎక్కడ దొరకడు. మంచిగా క్యాష్ ఉంది, మంచిగా అందం ఉంది. నన్ను కూడా వేసుకుంటే 2 పిల్లల్లాగా ఉండొచ్చు. బావని చూసి నేను పడిపోయినా, నాకు ఈ బావనే కావాలి. ఏంది బావా ఈ టైంకి వచ్చినావు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కనీసం లిఫ్ట్ కూడా వేస్తలేవు. నేను పార్టీలా ఇక బాగా డ్రింక్ అయింది, నాకు ఇక ఫోన్ ఏడుందో తెలియదు. సరే తీ బావా, పా
ఇంట్లోకు పోదాం. అన్నం తింటావా? ఏహే, తిన్నారా అని నేను తిన్నా. మీరు తిన్నారా? మీరు ఎందుకు పడుకోలేదు? ఇంకా పడుకోవాలి కదా, టైం 12 అవుతుంది. ఏం చేస్తున్నావు? నీ గురించే చూస్తున్నా బావా. నువ్వు రాకపోతే నాకు నిద్ర ఎట్లా పడుతుంది? ఇక అక్కనేమో నిన్ను చూసుకోమని చెప్పిపాయే, నువ్వేమో ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవాయే. ఏమన్నా అయిందా ఏంది అని భయమైంది బావా. నాకేం కాదు, నేను హీరో. నా బంగారం కట్టినే టెన్షన్. అనా బావా, బెడ్రూమ్ దాకా పడగొడతా. అటు ఇటు సొలుగుతున్నావు. పోతా బావా, కొంచెం అన్నం తినిపిస్తాపా. ఏ వద్దు రాని, నా గురించి నువ్వు టెన్షన్ వదిలేది. నేను తిన్నా అయిపోయింది, నేను తిన్నా పండుకుంటా. వా బావా, ఇంట్లోకి వా. పో రాని, డోర్ పెట్టి పండుకోపు. టైం బాగా అవుతుంది. నాకు నిద్ర ఘోరంగా వస్తుంది. నేను పడుకుంటా. నువ్వు పడుకో బావా, నేను పోతా గాని. వంట నాకు నిద్ర బాగా వస్తుంది. తాగిన కదా, ఫుల్ వస్తుంది, ఫుల్. గుడ్ నైట్. అమ్మయ్యా, బావా పడుకున్నాడు. ఇప్పుడు బావా ఫుల్లు తాగొచ్చిండు. అసలు ఆయనకు సోయి లేకుండా తాగిండు. నువ్వు ఈయన పక్కల్లే పడుకుంటా. ఈయన మొత్తం తెలివి వచ్చినప్పుడు మొత్తం నన్ను చూసి పరిశాన్ కావాలి. ఇక నేను ఏడుస్తా, బావా నువ్వెందుకు ఇట్లా చేసినావని. అప్పుడు ఉంటది బావకు ఇక నా దిక్కు మల్లక తప్పది. డోర్ పెట్టేసి వస్తా. అమ్మకు ఎప్పొస్తా. బావా కొంచెం బాగా తాగున్నాడు, పన్నాడు. మళ్ళీ ఏమన్నా కక్కుకుంటాడో ఏం చేస్తాడో అని అక్కడనే పడుకుంటా అమ్మ అని చెప్పి డోర్ పెట్టేస్తా. అమ్మయ్యా, వచ్చేసిన. బావా, ఎన్ని రోజులకు బావా నీ పక్కకు నాకు స్థలం దొరికింది. ఇప్పటి నుండి ఈ ఛాన్స్ రావాలని అనుకుంటున్నా, కానీ ఈ రోజున వచ్చింది. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. దొరికేసినావు బావా నాకు. ఇప్పటి నుండి నువ్వు నాకు బానిస కావాల్సిందే. ఐ లవ్ యూ. గీమేంది గీడున్నది? అయ్యో ఓరి దేవుడా, నేను గీ అవతారంలా ఉన్నేంది? అసలేం జరిగింది? రాణి బావా, ఏంది ఏషం? ఏంది గిట్లా ఉన్నావు? నువ్వు నా దగ్గర ఎందుకున్నావు? నా పక్కకి ఎందుకు పడుకున్నావు? బావా, నువ్వు నైట్ ఫుల్ తాగొచ్చినావు బావా. ఇంటిలో అయ్యేదాకా వదిలేస్తా నిన్ను. ఇక్కడ వదిలేసి డోర్స్ పెట్టి పోతానంటే నా చేతు పట్టుకొని లాగినావు బావా. నువ్వు నన్ను అస్సలకే పోనీయలేదు. ఏంది? నేను అట్లా చెయ్యలేదు. అయ్యో బావా, నీకు అట్లా చేసినావని కూడా గుర్తులేదా? నేను వద్దు వద్దు బావా అని అంటున్నా కూడా ఏమైతుంది? వరుసకి మరదలివే కదా. నువ్వు బాగా నచ్చినావు. ఇప్పుడు మీ అక్క లేదు కదా, రాని నన్ను గుంజుకొని ఇక్కడ పడుకోబెట్టి ఏమో చేసినావు బావా. నేను వద్దన్నా కూడా నువ్వంటే నాకు బాగా ఇష్టం రాని అని ముద్దుల మీద ముద్దులు పెట్టినావు బావా. లేదు రాణి, నేను అట్లా చెయ్యలేదు. నిజం బావా, నిజం. అట్లనే చేసినావు. లేకపోతే గీ రాత్రి ఇక్కడ నీతోటి నేనెందుకుంటా చెప్పు? టైం చూడు, 3:30 అవుతుంది. ఐఎమ్ సారీ రాణి, సారీ. నేను తాగినాక అసలు అట్లా చెయ్యా, కానీ చేసినా అని నువ్వు చెప్తున్నావు. నన్ను క్షమించు రాణి, తప్పుగా మాత్రం అనుకోకు ప్లీజ్. తాగినాక అట్లా చేసిన కావచ్చు. నువ్వు ఈ మ్యాటరు ఇక్కడికే మర్చిపోయి మనము మర్చిపోదాం అంతే. అవా, నువ్వేం బాధపడకు. నిజం, నాకు పిచ్చిలేస్తుంది. నేను అట్లా చేసేటోని కాదు, కానీ అసలు తాగినాక ఏమైందో తెలియదు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు చెప్పు? నా దగ్గరికి రాకుండా అయిపోవు కదా ఈయన తాగున్నాడని. బావా, నువ్వంటే నాకు ఇష్టమే. ఏంది? అవును బావా, ఏదో జరిగింది అయిపోయింది అని మనం మర్చిపోవడం అవసరం లేదు బావా. మనము ఇదే రకంగా కంటిన్యూ అయిదాం.
ఏంటిరా నువ్వు మాట్లాడేది? నాకు లత అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా. నువ్వు మళ్ళా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు రాని. ప్లీజ్, నేను చేసింది ఏమైనా తప్పైతే క్షమించు, అంతేగాని ఇదే రకంగా కంటిన్యూ అయిదామనైతే అనకు. ప్లీజ్ ప్లీజ్ రాని, ఈ మ్యాటర్ ఇక్కడితోటే మర్చిపోదాం. నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి ప్లీజ్. లతకు తెలిస్తే మాత్రం నన్ను బతకనివ్వదు. ప్లీజ్. బావా, ఏమన్నా అక్కకు తెలిసేటట్టు మనము మెయింటైన్ చేద్దామా ఏంది? అక్క లేదు కదా, అక్క లేదు కాబట్టే నువ్వు నాతోటి ఇట్లా మూవ్ అయినవు. నాకు కూడా నీ మీద ప్రేమ అనేది పెరిగింది బావా. ఐ లవ్ యు బావా. ఏంది? నీకేమన్నా మెంటలా అసలు? నువ్వు నాకు ఇట్లా దగ్గరైనాక నిన్ను అస్సలు వదిలిపెట్టబుద్ధి అయితలేదు బావా. ఏంది అసలు? ఏం జరిగింది? అమ్మతోడు నేను తాగకున్నా అయిపోవు. తాగి ఎంత పెద్ద తప్పు చేసినా నా లతకు తెలిస్తే ఏమన్నా ఉన్నదా? నా బతుకు గోవిందో గోవిందా. ప్లీజ్ రాని, నువ్వు ఇక్కడ నుండి మీ ఇంటికి నడు. సరే బావా, కోపానికి రాకు, నేను పొద్దున మాట్లాడతా. అమ్మతోడు నేను ఇంత పాపం చేసినేంది? అసలు నాకు ఏమీ గుర్తు లేదు. నేను తాగింది, ఇంటికి వచ్చింది ఒకటే గుర్తు. తర్వాత ఈమె నిగ్గి అట్లా వేసిన్నా, అట్లా వేసటోన్ని కాదు నేను. అట్లా వేయకపోతే ఈమె నా పక్కల ఎందుకున్నది? పుష్కన లత అనుకొని ఈమె మీద చూపించిన్నా ఏంది? ఎంత పని అయిపోయే. లత, ఐఎమ్ సారీ లత, నేను కావాలనైతే చెయ్యలేదు. నా బంగారం, నాకు నువ్వు తప్ప ఎవ్వరు అద్దే. నేను గిట్లెందుకు చేసినా నాకేమీ అర్థమైతలేదు. రేపు ఇంకా ఈమెం చేస్తుందో ఏమో. ఛీ, ఏదో ఒకటి చెప్పి ఈ ముచ్చట లతకు చెప్పకుండా చూడమని చెప్పాలి. లతకు చెప్తే నన్ను మొత్తం వదిలిపెడుతుంది అది. నైట్ అయితే ప్లాన్ సక్సెస్ఫుల్ అయిపోయింది బావా. నీకోసం గుడ్లండినా, లేసేసి తిను. అమ్మయ్యా, మెల్లగా ఇట్లనే బావను బ్లాక్మెయిల్ చేసుకుంటా నా దిక్కు తిప్పుకోవాలి. బావా, ఓ బావా, లేచినవా బావా? లేచిన రాని. సారీ రాని, నిన్న నైటు జరిగిందైతే నాకైతే ఏమీ గుర్తులేదు. నేనేం చేసినా అనేది నాకు అర్థమే కాలేదు. ఓ బావా, నువ్వు ఫుల్ తాగున్నావు. మేబీ అక్క అనుకొని నువ్వు నా మీద అట్లా చేయవచ్చు. నన్ను తప్పైంది, క్షమించు. నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా. ఈ విషయం అయితే లతకైతే తెలియవద్దు. లతకు తెలిస్తే మాత్రం అది నన్ను వదిలిపెడుతుంది. అది లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ రాని, ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో. నువ్వేం చేయమన్నా నేను అది చేస్తా గాని నీకు ఎన్ని పైసలు కావాలన్నా కూడా ఇస్తా. బావా, ఒకసారి గిటి చూడు. సారీ రాని, నేను చూడలేకపోతున్నా. నీ దిక్కు చూసి మాట్లాడలేకపోతున్నా. నాది తప్పైంది, ప్లీజ్ నన్ను క్షమించు. బావా, నీతోటి అట్లా ఉండడం నాకు కూడా ఇష్టమే. నాకు నువ్వంటే ఇష్టం బావా. నీకు నైట్ కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు నువ్వంటే పిచ్చి బావా. నేను ఎప్పుడో నీ మీద మనసు పడ్డా, కానీ నీకు హక్కు ఉంది కదా అని నా మనసులున్న మాట నేను బయటకి చెప్పలేదు. ఐ లవ్ యూ బావా. రాని, నీకేమన్నా పిచ్చిలేసిందా రాని? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నాకు నా ఎత్తు కొడుకున్నాడు. నీకింకా పెళ్లి కావాల్సిన వయసు. నువ్వేంది అంత గిట్లా అదైతున్నావు? అదంతా నువ్వే చేసినావు బావా. నువ్వే నన్ను నైట్ రూమ్లకు ఇగ్గుకపోయి మొత్తం ఏదో ఏదో చేసేసినావు. అట్లా చేసినప్పటి నుండి ఇంకా నాకు నీ మీద పిచ్చి అనేది పెరిగింది బావా. వాగం కాకు, నేను అక్కకు అస్సలకే చెప్పా. కానీ మనం సాటుకు ఇట్లనే ప్రేమించుకుందాం బావా. అక్కను ఏ రకంగా చూసుకుంటున్నావో నువ్వు కూడా నన్ను అదే రకంగా చూసుకో బావా. అది సాటుకు మాత్రమే, సరేనా? నాకు నువ్వు కావాలని ఉంది బావా. మెంటలా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాని, అది తప్పు, అట్లా మాట్లాడకు. నేను నా లతను నేను మోసము చెయ్యలేను. ప్లీజ్, నీకెంత కావాలంటే అంత నేను పైసలు ఇస్తా. కానీ నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి మాత్రం నా మీద ఆశలు పెట్టుకోకు. నువ్వు నాకు దూరంగా ఉండు. నా లతను నేను అస్సలకే మోసం చేయలేను. నా లత అంటే నాకెంత పిచ్చో నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చూస్తున్నావు. తెలుసు బావా, అక్క మీద నీకు 100% ప్రేమ ఉంటే నా మీద నువ్వు 50% చూపించినా చాలు.
నాకు నువ్వంటే ఇష్టం బావా. నేను నీతోటైతే ఇట్లనే ఉండాలని అనుకుంటున్నా. లేకపోతే అక్కకు చెప్పేస్తా, అక్క నన్ను బావా ఇట్లా చేసేసిండు అని. అట్లా ఎప్పితే ఆమె చచ్చిపోతది. అదే నీ భార్య చావు కావల్లా, లేకపోతే నాతోటి మంచిగుండుకుంటా నీ భార్యతోటి మంచిగుండు కావల్లా. అందరం మంచి ఉండాలి అనంటే నువ్వు కూడా నన్ను ప్రేమ యాక్సెప్ట్ చేసి నాతోటి మూవ్ కావాలి బావా. ఆలోచించు. లేదు కూడదు అని అన్నావనుకో, ఖచ్చితంగా నేను లతక్కకు ఇదే మ్యాటరు చెప్తా. బాగా తాగొచ్చిన రోజు లతక్క నన్ను రమ్మని బెడ్రూమ్లో గుంజుకపోయి మొత్తం చేసేసిండు లతక్క అని చెప్తా. మొత్తం రివర్స్ వేసి చెప్తా. నీ ఇష్టం బావా. ఏ రాణి, ఏంది నువ్వు? నేను కావాలనుకున్నది నీ ప్రేమ బావా. ఇట్లయితే నన్ను పెళ్లి చేసుకొని నీ పక్కల నాకు ఇంకో స్థానం ఇయ్యి. ఆ స్థానం ఇయ్యవని తెలిసే మనము సైడ్కు మెయింటైన్ చేద్దాం బావా. అంటే నాకు ఇష్టం, ఇష్టంతోటే చెప్తున్నా. ఇక నువ్వు నన్ను నైట్ అట్లా వేసేసరికి నాకు ఇంకా నీ మీద పిచ్చి పెరిగింది. ఆలోచించుకో బావా. అక్కకు చెప్పాలా లేకపోతే మన ఇద్దరం ప్రేమించుకుందామా? ఆలోచించుకొని ఈవినింగ్ చెప్పేసేయి. ఎగ్స్ అండినా తినేసి ఆఫీస్కి వెళ్ళు. అమ్మో, ఇది ఇంత షాకు ఇచ్చిందేంది? ఛీ, నీ అవ్వ, నేను రాత్రి గంత తాగకున్నా అయిపోవు. తాగినాక లత అనుకొని నేనేం చేసిన్నో ఏమో. ఇప్పుడు ఈమె నేను కావాలని నాతోటి ఉండు అని నన్ను ఇట్లే చేస్తాంది. నా లతకు చెప్తా అని అంటుంది. లతకు చెప్తే ఇంకేమన్నా ఉన్నదా? అసలు ఏంది టెన్షను? ఛీ, ఆఫీస్ లేదు, ఏది లేదు. ఎటన్నా బయట కన్నా పోతా కాసేపు. అమ్మా ఎప్పుడు పోదామే? ఎటు పోతారేనా అయినా? అమ్మమ్మ వచ్చి 4 days అయింది కదనే. ఇక డాడీ ఒక్కోడు ఉంటుండు కదా, అందుకే పోదామని అంటున్నా అమ్మతోటి. ఇలా బుధవారం ఆదివారం వరకు పోదురు బిడ్డ. మీరు రాక రాక వచ్చిర్రు. ఏ గంతే తీయమ్మా, ఆదివారం వరకు పోతాం. ఎందుకు రాని నీకు ఇక్కడ ఉండబుద్ధి అయితలేదా? ఏ అదేం లేదమ్మా, నాకెందుకు ఇక్కడ ఉండబుద్ధి కాదు. నేనేమనుకుంటున్నా అంటే, నువ్వు అమ్మ డాడీ ఒక్కోడు ఉన్నాడు కదా, నేను ఇక్కడ ఇంకో 10 రోజుల దాకా ఉండస్తా అని చెప్దామని నీకు అంటున్నా. అప్పుడే అమ్మమ్మ వచ్చింది. బంగారు కొండ చిన్నప్పడుతుంది వచ్చి నెలల కామానా ఉందు బిడ్డ. నేను కనుక్కున్నదాన్ని చిన్నప్పుడు చిన్నగా ఉండడని అత్తాండు గాని పెద్ద పెరిగినాక అత్తడా రాడా అత్తడా రాడా అని అనుకున్నా గాని నా బంగారు నాయన్నకు నేనంటే ప్రేమ. అవునమ్మమ్మ, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చిన. హాలిడేస్ ఇవ్వకపోతే వస్తానా? డాడీ ఫోన్ చేసిండా నెయ్యల్లా? ఏది బిడ్డ ఇంత టైం అవుతుంది ఇంకా ఏలేదు? నేను ఫోన్ చేస్తావు. చెయ్యి. అల్లుణ్ణి రమ్మని రాదు బిడ్డ, ఆయన ఓ 2 రోజులు ఉంటాడు. హలో. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇగో బయటకొచ్చిన. బయటకెందుకు? ఆఫీస్ కోలే? ఈరోజు లీవ్ పెట్టిన లత, కొంచెం లేట్ అయింది లేచేసరికి, అందుకే లీవ్ పెట్టేసిన. అవునా, బయట ఎక్కడున్నారు? ఇక్కడ అడ్డకాడ కూర్చున్నా. ఎందుకు, ఏమైంది? ఏం లేదండి, ఏం కాలే. తిన్నారా మరి? టిఫిన్ చేసిన బయటకొచ్చి. ఎందుకు రాని ఏం అండలేదా? అండినట్టుంది కానీ నేను చూడలే. ఫోన్ గిట్లా చేసిందా నీకు? ఇంకా ఏలే కదా ఈ రోజు. ఓహో, సరే. ఏమైందండి అంత టెన్షన్ గా మాట్లాడుతుర్రు? అదేం లేదు లత, ఇగో నేను బయటకు వచ్చిన, బయట ఫ్రెండ్స్ తోటి ఉన్నా. సరేలేండి, అమ్మ మిమ్మల్ని ఒక 2 రోజులు ఇటు రమ్మంటుంది, రారాదు? ఇలా లీవ్ పెట్టుకున్నావేమో, రారాదు? అస్సలకే సాతనైతే లేదు. చూస్తలే, నువ్వు వచ్చే ముందు తోలుకరావడానికి వస్తా కదా, అప్పుడు వస్తలే. మళ్ళీ చేస్తాగు. సరే. డాడీకి సాతనైతే లేదట బిడ్డ, ఇయ్యల్లా ఆఫీస్ కి పోలేదట, లీవ్ పెట్టిండట. ఎక్కడున్నాడో నేను బయట ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా అని అంటుండు. అంతా ఆగమాగం మాట్లాడుతుండు. ఏమైందో? బయట ఉన్నాడేమో అమ్మ ఫ్రెండ్స్ తోటి, అందుకే అట్లా మాట్లాడుతుండవచ్చు. అందుకే నేను ఓ అని అంటున్నా నేను. అయ్యో, నేను రమ్మంటే ఏమంటుండు? నువ్వు వచ్చే ముందు వచ్చి దొరికొస్తలే అంటుండు. డాడీ రమ్మనంది, నేనెందుకు పోవాలి బిడ్డ? మళ్ళా పోతే అస్సలకే పంపడు. ఎటు పోయేది లేదు గాని నాని ఇక్కడ మటన్ కొడుతున్నారు చూసి రాపో. తాతను పొమ్మంటే తాత పొద్దుగాలనే పొలం కాడికి ఉరికిండు. మటన్ కూర అంటుతా పో బిడ్డ, నీకు బాగా ఇష్టం కదా. సరే అమ్మమ్మ, పోతలే, అంగేసుకొని పోయేస్తా. పో. నేను తప్పు చేసిన లత, ఐఎమ్ సారీ. నీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేసుకుంటావు. ఈ విషయాన్ని ఇక్కడనే కప్పి పెడదాం. ఆ పిల్లకు చెప్పొద్దు అని చెప్తే ఆమెందో అని అనబట్టే, నా మీద మనసు పడ్డా అని అనబట్టే, బావా నాతోటి సాటుకు ఉండు అని అనబట్టే నిన్ను మోసం చేసుకుంటా నేను ఆమెతోటి ఎట్లుండాలి? నాకు ఇష్టం లేదట్లా ఉండడం.
నువ్వు ఊరికి పోకున్నా అయిపోవునే, ఈ కథ జరగపోవు కావచ్చు. అసలు నేను తాగినాక ఏం చేసినా, నాకు తాగినాక ఇంటికి వచ్చింది ఒక్కటే గుర్తున్నది. మళ్ళీ ఏం జరిగిందో కూడా నాకు గుర్తే లేదు. నేను చేసింది తప్పులత నీకు తెలిస్తే మాత్రం నువ్వు బతుకోవే. నీకు తెలియకుండా ఉండాలి అని అంటే నేను ఆ పిల్లను ఏదో ఒకటి చెప్పుకుంటా సరిదిద్దుకుంటా రావాలే. వామ్మో, నీకు తెలిస్తే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అనేది ఊహించుకుంటేనే ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. ఫోన్ ఎవరు చేస్తారు? హలో హలో బావా, చెప్పు. ఎక్కడున్నావు బావా? ఈ రోజు ఆఫీస్ పోలేదా ఏంది? అన్నం తినలేనట్టున్నావు, డోర్ దగ్గరికి వేసి పోయినావు. పోలేదు, మనసు బాలేదు. అయ్యో ఎందుకు బావా? ఎందుకు లేదు, ప్లీజ్ రాని నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా గాని నైటు జరిగిన ముచ్చట మాత్రం నా భార్యకు తెలియద్దు. ప్లీజ్ నువ్వు ఇక్కడితోటే మర్చిపో. మనము ఎప్పుడు ఎట్లున్నామో అట్లనే ఉందాం గాని అంతకు మించి నీతోటి ప్రేమాయణమంటే నాకు కుదరది. నాకు నా లత అంటే ప్రాణం. బావా నాకు నువ్వంటే ఇష్టం బావా. నా మీద నీకు ప్రేమ పుట్టేటట్టు నేను చేస్తా కదా. అట్లాంటి ప్రయత్నాలు చెయ్యకురా అని ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు ఇక్కడితోటే మర్చిపో. అంటే ఏమన్నట్టు బావా? నువ్వు నైట్ అదంతా చేసినావు, నన్ను మోసం చేసినట్టే కదా నువ్వు. ప్లీజ్ నీకు ఎన్ని డబ్బులు ఇమ్మన్నా ఇస్తా దానికోసం, కానీ నువ్వు నన్ను ఇట్లా బెదిరియకు. నిన్ను బెదిరిస్తలేను బావా, నేను మన ఇద్దరం కలిసి ఉందామని అంటున్నా. అది కూడా అక్కకు తెలియకుండా సాటుకు మెయింటైన్ చేద్దాం. నాకు నువ్వంటే ఇష్టమని అంటున్నా బావా. ఎందుకు అంతగానం అదైతున్నావు? ఇంటికాడ ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఇంటికి రా బావా. ఏంద్రా అని నాకు ఈ గోస, ఆగుని మళ్ళా చేస్తా. అమ్మో, ఈమె నన్ను వదిలిపెట్టేటట్టు లేదు. ఇక నేను మంచిగా సంపాదించుతున్నా అని అన్నీ తెలిసినాయే. ఇక ఇదే సందులో బొందు అని నన్ను ఎక్కడ ఒత్తి పెడుతుందో ఏమో. ఇలా ఇంటికే పోను నేను. ఏ రాత్రన్న పోయి సప్పుడేక వంట. ఎటురా నా కరబూజీ? కరబూజీ అని ఎందుకంటదే? నేనేమన్నా కరబూజనా ఏంది? అయ్యో, నేను పెట్టుకున్న బిడ్డ బంగారు కొండ. నీ పేర్లు 12 ఉన్నాయి. నా కరబాసా, నాకు నచ్చిన పేరుతోటి నిన్ను ముద్దుగా పిలుచుకుంటా బిడ్డ. భలే పిలుస్తానవు కరబూజీ అని. నీ అవ్వ నేనేమన్నా కరబూజనా? నన్ను ఓసుకొని తినటట్టే ఉన్నావు నువ్వు. ఆ విలువకే ఇప్పుడు పిలిచినావు. ఎవరి ముంగట నన్ను పిలిచినావు అనుకో, నా ఇజ్జత్ పోతుంది. నీ అవ్వ అందరు నవ్వుతారు. గుంజిగాడు నవ్వుతాడు ఎవడో అని నాలుక పోతా నవ్వుతే. అయినా ఎడిపోతానవు? ఆగో ఎండ తిరుగుతాంది. ఏంగా తెరవంతి, చెట్ల కిందనే ఉంటా. ఏం ఎండకు తిరిగా. ఇడ్లీలు ఎట్లున్నాయి బిడ్డ? కమ్మగా లేవు. ఇడ్లీలు మెత్తగా ఉంటాయి గాని బండలు తీరుంటాయే. నీ అవ నీకు ఒక్కడి చక్కగా చేయరాదు. ఏ పప్పు తక్కువైంది? పప్పు రేటు బాగుంది బిడ్డ. మినపప్పు రేటు బగ్గ పాడైందా అని గింతంత పోసి గిలాసడంతా రవ్వ పోసిన. అందుకే గట్టి అయినాయి. గట్టియో మెత్తయో కడుపులో వేసుకున్నావా? కడుపు నిండిందా లేదా? గంతే. నీ అవ్వ మెత్త ఉంట కమ్మ ఉంటాయి గాని బండల తీరే ఉన్నాయి. నేను పోతానా మళ్ళత్త. ఊక ఒర్రకు ఊకెన్నా నా పేర్లు పెట్టి గోడ మీదకే విలువకు. అయ్యో నా కరబాసో, మనకు అంటే మళ్ళాదే పేరు పెట్టి పిలుస్తావేమే నీ అవ్వ. పోరా పో, ఆడ ఏం పడిపోతాందో మరి. చెట్ల కింద కూర్చొని ఏం మీటింగ్లు ఎత్తారో. నేను అత్తనపా, కట్టి అందుకొని అత్తపా. కట్టి అందుకొని అత్తు. ఆ పొట్టోడి ఇలా కూరగాయలు పట్టుకరానని అన్న చేన్లకి దొంగతనం చేసుకొని పట్టుకొని అత్తనే కూరండు. లేకపోతున్నా ఇంత కారప్పొడి నూనె పోసి పెడతా. నర్సి ఏడవేందో కననే పడతలేదు. నేను అత్తనే ముచ్చట పెడతారు గాని నా ఇంటికి ఎవరు రానే రారు. అట్లా పోయన్నత్త. పిత్తులు పాడగాను నా కడుపంతా లొడలొడైతది ఈ పల్లి చెక్కిని తింటే. పిత్తుడే పిత్తుడు. ఎడకన్నా పోయినాక అత్తనేమో సిగ్గు అనిపిస్తుంది. గబ్బాసనత్తాలు ముక్కు మూసుకుంటే. అయ్యో ఆవుతలేవు కదా ఇవి. ఆగరాదే, నేను బయట పోతానా. ఇంటికి వచ్చినాక ముడ్డి విత్తు అని. ఏం చేస్తానవే ఇంట్లో? అబ్బో బౌరూపులాడోళ్ళే ఉన్నారా అయితవాయే. వచ్చి మాట్లాడతారే, నాతోటి మాట్లాడతారు గాని నా ఇంటికైతే ఎవ్వరు రారేమే. ఏంటి పోసక్క, ఏం పుట్టిందే? మొత్తం నా ఇంటికే రారు. నువ్వే కట్టవని నేను చూస్తాను కాదు, రోజు నీ గురించి చూస్తాను గాని నువ్వు అత్తనే లేకపోతివి. తిన్నా ఏందో మరి పిత్తపడితివి నా దగ్గరకు వచ్చి. ఆసర పాడగాను. పల్లిత్తుల చకిరి వేసిన్నే, ఇడ్లీలు వేసిన.
ఇక ఇడ్లీలు వేస్తే ఆ పల్లిత్తుల చట్నీ తినే వరకు నాకు కడుపంతా గడగడా గడగడా అంటాంది. గడగడంటే దొడ్డుకోకపోయినావు. రావద్దా నే దొడ్డికి? పిత్తులు వస్తానే కానీ దొడ్డికి వస్తలేదు. ఏ పోసవా నీ పిత్తుడు పాడగారు. నీ పిత్తుడు ఇక్కడికి కొడతాంది వాసన. గబ్బు పిత్తుద వాసన రాదానే మీరు గమ్మతి ఎత్తారు. మీకు రానట్టే ఎత్తరేమే. పిత్తకపోతే మనం బతుకుతామే, సచ్చే పీకుతాం. గాలి అనేది వెళ్ళిపోవాలి. అదే గాని దా కూసుందాం దాలేవు మా ఇంట్లో. మల్లు బాయ్, శాంతాబాయ్ అందరు ఎటువారి? ఆ గాళ్ళకి ఇంకా పని తీరద్దా? పని తీరినాక వస్తారు. ఏం కూరండి నువ్వు? నీ పని పొద్దుగానే తీరింది. ఆ పొట్టోడేమన్నా కూరగాయలు తెత్తనేమో అండుతా, లేకపోతే కారప్పొడి నూనె వేసి అయ్యా కొడుకులకు పెడతా నేను తింటా. గా చేను పక్క పొంటి బొచ్చడు కూరగాయలు పెట్టిర్రే పక్కనోళ్ళు. అవి రెండు బర్కొచ్చినా కూడా కూర కాదా అని మా పొట్టోనికి ఏది సాతన కాదు. అట్లా దొంగతనం చేస్తే తింటారా పోసక్క? వాళ్ళు చూస్తారు రాతి ఆడోటి ఈడోటి బర్కత్త అయిపోతుంది. సరే కదా నాకు పని ఉన్నది. నేను కూరగాయలు కొత్తు నించపోదా. ఇంకా కూర అండు కాలేదా అనే నీ కూరిచ్చుకపోను. బెండకాయలు కొత్తున్నారా? ఏంటి బావా ఇంకా వస్తలేడు? ఈరోజు ఇంటికొచ్చి అన్నమే తినలేదు. అసలు ఎటువేంటి బావా? బావా నీ గురించి ఎదురు చూస్తున్నా. మళ్ళా అక్క వచ్చిందనుకో, నీకు నాకు మాట్లాడుకోవడానికి ఇంత ఫ్రీడమ్ ఉండదు, ఇంత చనువు అస్సలు ఉండదు. ఈరోజు ఎట్లన్నా వేసి నీ మనసు నా మనసు కలిసిపోయేటట్టు నేను చేస్తా. బావా వెయిటింగ్ నీ కోసం. ఒకసారి కాల్ చేద్దాం. హలో, చెప్పురాని. ఎక్కడున్నావు బావా? గీ టైం వస్తుంది ఇంకా వస్తలేదు. మార్నింగ్ వేను ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అన్నం తినవా? వస్తా కొంచెం వేరే దగ్గర ఉన్నా. అక్కకి కాల్ చేసి చెప్పాలా అప్పుడెప్పుడు పోయిండు ఇంటికి ఇంకా రాలేదు అని. బా ప్లీజ్ వద్దు, నా మనసు ఏం బాగాలేదు. నేను వస్తా. నువ్వు ఎందుకు ఇంకా పడుకోకుంటున్నావు? పడుకోపో. నీ గురించి ఎదురు చూస్తున్నా బావా. నీతోటి మాట్లాడాలి. ఇదా మళ్ళీ అక్కొస్తే అస్సలకే కుదరదు. ఏ పిచ్చిలేసిందా అరా అని నీకు? పడుకోపో. అక్క కాల్ చేయాలా? నిన్న నైట్ జరిగిందంతా చెప్పాలా? అబ్బా ప్లీజ్ రాని, అట్లా చెయ్యకు నువ్వు ప్లీజ్. వస్తున్నావా లేదా? 10 నిమిషాలలో ఇక్కడ ఉండాలి, లేకపోతే అక్కకు ఫోన్ పోతుంది. సరే వస్తా. సరే రా బావా. అట్లా దారికి రావాలే. రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నా. వచ్చేదాకా ఇక్కడే ఉంటా. ఏదో ఒకటి చేసి ఈ రోజు నీ మనసంతా మార్చేస్తా. దోస్తులు చూసిర్రా, ఈ రకంగానైతే జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది? రాజు మనసు రాణి అనేట ఆమె మార్చుతుందా, లేకపోతే ఏం జరగబోతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రు దోస్తులు. సో మీరైతే ఇప్పుడే చూసి అయ్యో ఇది బాగాలేదు అది ఇది అనుకోకండి. ఇదైతే రియల్ స్టోరీ. ఇది మొత్తం డిఫరెంట్గా ఉండబోతుంది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది అయితే మాకైతే మీ ముందుకి ఇంట్రెస్టింగ్గా తీసుకురావాలని అయితే ఉంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్గా చూడండి. మా కళ్ళ ముందు జరిగిన స్టోరీసే మీకు చూపిస్తున్నాము. అంటే బయట ఏం జరుగుతుంది, ఏం జరిగినాక వాళ్ళ లైఫ్స్ అనేవి ఎట్లుంటున్నాయి, ఏం కథ అనేది అయితే మీ ముందుకు మేము చూసినవి అయితే తీసుకొస్తున్నాం. మేము చూడని ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. వాటి గురించి మాకు అనవసరం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.